చాలామంది నెల్లూరు చేపల పులుసు చూడమంటున్నారండి. అందుగురించి మేకతి విశాఖపట్నం దగ్గర మేకతి రిజర్వేర్ ఉంది. అక్కడి నుంచి 1 కేజీ చేపలు తీసుకొచ్చాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఎల్లుల్లిపాయలు వేద్దామండి. పచ్చిమిర్చి నీరుల్లిపాయలు వేస్తున్నాం. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఎర్రగా ఫ్రై అయితేనే మన నెల్లూరు చేపల పులుసు చేసుకుంటుంది. దీనికి చేపల్లో ములంకాయలు వేస్తానండి. ములంకాయ ఫ్రై చేసి తీసుకొచ్చాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. పసుపున్నర వేస్తున్నాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగా పచ్చివాసన పోయిన వరకు కలపాలండి. బాగా కలపాలా. బాగా వేగాలి. బాగా వేగితే దీని టేస్ట్ బాగుంటుంది. చాలామంది నెల్లూరు చేపల పులుసు పెట్టమంటారు. విశాఖపట్నం చేపలండి. ఇది మేకతి రిజర్వేరు. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఈ బుర్రలకి కూడా చేప ఉప్పు కారం బాగా తగిలించామండి. మాకు కారం అంటే చాలా ఇష్టం. మీరు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాం, మీరు తక్కువ కారం వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. మేకతి రిజర్వ్ చేపలండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలను బాగా వేయండి. బాగా వేగిపోయండి. చూడండి బాగా వేగిపోయి సిమ్లు పెట్టాలండి. స్టవ్ బాగా వేగిపోయి ఇప్పుడు టమాటా వేస్తానండి. టమాటా లైట్గా మిక్స్ చేసామండి. ఎక్కువ మిక్స్ చేయదు. లైట్గా మిక్స్ చేసాం. ఇది బాగా కలపాలండి. ఇప్పుడు ఇక్కడ మేకతి రిజర్వేర్ వేల మంది, చాలా వందల మంది చేపలకు వస్తారండి. విశాఖపట్నం మొత్తం అక్కడికి వస్తారు. లైవ్ చేపలండి. చాలా టేస్ట్గా ఉంటాయి. అన్ని రకాల చేపలు దొరుకుతుంటాయి. వేద్దామండి. రుచి తగ్గ సాల్ట్ వేస్తాం. మేము తక్కువ తింటామండి సాల్ట్. కారం ఎక్కువ తింటాం కానీ తక్కువ తింటాము. ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తానండి. ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మంచి కలరు, నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం వేగిన తర్వాత మన ఇంట్లో దంచిన కారం వేస్తామండి. మా ఇంట్లో స్వయంగా దంచుతుంటాం. ఇంట్లో దంచిన కారం వేస్తున్నామండి. ఒక స్పూను. ఈ మేకతి గడ్డ చేపలు ఈ దగ్గర విలేజ్లన్నీ చాలా ఫేమస్ అండి. ఇది వాటర్ డ్రింకింగ్ పర్పస్ వాడుతుంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి చేపలు. ఈ మసాలాని బాగా వేగిపోయండి. ఇప్పుడు చింతపండు పుల్ల వేద్దామండి. చింతపండు పుల్ల లైట్గా వేస్తాం. చాలా టేస్ట్గా ఉంటుందండి నెల్లూరు చేపలు. బాగా మరిగిపోయిందండి. తలతల మరిగిపోతుంది. చాలా బాగుంది. ఇప్పుడు ముందుగా ములంకాయ ముక్కలు వేద్దామండి. నెల్లూరు చేపల పులుసుకి బెండకాయ ములంకాయ బాగుంటుందండి. బెండకాయ బదులు ములంకాయలు వేస్తున్నామండి. నెక్స్ట్ చేపల ముక్కలు వేస్తున్నామండి. బాగా మరుగుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మేకతి రిజర్వ్ చేపలు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. విశాఖపట్నం వస్తే తప్పకుండా మేకతి రిజర్వ్ చేపలు తెచ్చుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మూత తీద్దామండి. ఎలా ఉందో చూద్దాం. చివరగా కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర వేసి ఈ చింతలగ్రహం దగ్గర పండుతుందండి. ఈ కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది.